జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఫోకస్ పెట్టేశారు 2024 ఎన్నికల మీద. అభ్యర్థుల లిస్టు చాలా వేగంగా ప్రిపేర్ చేస్తున్నారు, రెడీ చేస్తున్నారు. సంక్షేమం ఏం ప్రకటించాలి, ఏ పథకాలు ప్రకటించాలి, దీనికంటే ఈసారి ఆయన దృష్టి అంతా, ఫోకస్ అంతా కంప్లీట్గా అభ్యర్థుల మీద, సామాజిక సమీకరణాల మీద పెట్టారు. సంక్షేమం ఇంతకు మించి కొత్తగా చేయడానికి ఏం లేదు. కాకపోతే వీటినే కాస్తంత మెరుగులు దిద్ది ఇదే పథకాలు, పేర్లు కూడా మార్చాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థుల పార్టీలు అయితే పేర్లు మార్చుకొని ఇక్కడ అమ్మఒడి అంటే అక్కడ తల్లికి వందనం అని ఇలా పేర్లు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ వైసీపీలో అయితే ఆ పరిస్థితి లేదు. అందుకే పూర్తిగా ఆయన పెట్టిన ఫోకస్ ఒకటే, సామాజిక న్యాయం మీద, అలాగే కొత్త అభ్యర్థుల ఎంపిక మీద. దీనికోసమే ఆయన ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ సందర్భంలోనే 2024కు సంబంధించిన లిస్ట్ మొత్తం ఆల్మోస్ట్ ప్రిపేర్ చేశారంట. ఎందుకంటే ఇంకెవరికి పొత్తులు ఏం లేవు, ఎవరి కోసం వేచి చూడక్కర్లేదు, ఎవరి కోసం 10-15 సీట్లు పక్కన పెట్టక్కర్లేదు. 175 స్థానాల్లో ఒకేసారి ఏకదమ్ ఆయన ప్రకటించేయచ్చు. అయితే ఆ ప్రకటన సంక్రాంతి వెళ్ళిపోయిన వెంటనే ఉంటుందంట. ఇమీడియట్గా జనవరిలో పూర్తిగా 175 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టు ప్రకటించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంతా సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ లోపల బుజ్జగింపులు ఇటువంటి పర్వాలు కూడా పూర్తయిపోతాయి. ఉన్నవాళ్ళు ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తారు. లేదు పార్టీలోనే ఉంటాం, పార్టీ గెలిపే ముఖ్యం అనుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని నిర్ణయాన్ని, ఆయన ఆదేశాలని ఫాలో అయిపోతారు అనేది. మరి ఆ లిస్టులో ఎవరి పేర్లు ఉంటాయి, ఎవరి పేర్లు ఉండవు అనేది చూడాలి.